ఆటో రంగం పరిరక్షణకై డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 19న తిరుపతిలో జరిగే జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యాలయంలో కరపత్రాల ఆవిష్కరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఆటో డ్రైవర్స్ యూనియన్ వర్ధిల్లాలి, ఆటో డ్రైవర్స్ యూనియన్ వర్ధిల్లాలి, ఆటో డ్రైవర్స్ యూనియన్ వర్ధిల్లాలి. తిరుపతి జిల్లా ఆటో యూనియన్ రెండవ మహాసభలో 19వ తేదీన వేమన విజ్ఞాన కేంద్రంలో జరుగుతుంది. ఈ జరుగుతున్న నేపథ్యం ఎట్లుందంటే, ఈరోజు ఆర్టీఓ కార్మికుల యొక్క బతుకులు చాలా ఇబ్బందుల పాలయ్యి కిస్తీలు కట్టుకోలేకుండా, ఆ ట్యాక్సులు కట్టుకోలేకుండా, ఫైన్లు కట్టుకోలేకుండా రకరకాల ఏంటంటే విపరీతమైన ధరలు పెరిగిపోయిన డీజిల్ ఈరోజు రోజు గడుపు చాలా కష్టంగా ఉంది. అయితే ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి శ్రీశక్తి పథకం మూలంగా మహిళలకు అందరూ కూడా ఉచిత రవాణా ఏర్పాటు చేయడం జరిగింది. మేము దానికి వ్యతిరేకం కాదు, హర్షిస్తున్నాము. అదే సందర్భంలో మా బతుకులు బజార్లో పడకుండా కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. యువగలం పాదయాత్రలో లోకేష్ గారు స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, ఆటో కార్మికుల భవిష్యత్తును చూసే బాధ్యత నాది. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా ఆటో కార్మికులకు సబ్సిడీతో